ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్తే రస్తా గారు. నమస్తే అండి. చాలా మంది పిల్లల్లో ఇప్పుడు మనం గమనిస్తూ ఉన్నాము సూసైడ్స్. 5th, 6th, 7th క్లాస్ పిల్లల్ని కనుక మనం గమనిస్తే వాళ్ళకున్న యాంగ్జైటీ లెవెల్స్ అయినా, స్ట్రెస్ అయినా వాళ్ళకి దొరకట్లేదు. చాలా ఈజీ అనుకుంటున్నారు, లేదంటే ఇంకా మా వల్ల కాదని గివప్ చేసే ప్రాసెస్లోనూ సూసైడ్కి వెళ్ళిపోతూ ఉన్నారు, లేదా డిప్రెషన్కి గురి అవుతూ ఉంటుంటారు. దాన్ని మనం ఏ విధంగా పిల్లల్లో ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? పేరెంట్స్ ఎలా గమనించాలి అంటారు? అసలు దాన్ని ఐడెంటిఫై చేసే విధానం ఏమన్నా ఉందా? పిల్లలే మన ఆస్తి అండి. వాళ్ళే మనకి ప్రపంచం, వాళ్ళే మనకి ఆస్తి, ఎవ్రీథింగ్ వాళ్ళే మనకి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళ ప్రాసెస్, వాళ్ళ థాట్ ప్రాసెస్, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ మూడ్స్, అవన్నీ తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మామూలుగా పిల్లలలో చేస్తున్నారు అని అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రెషర్. సో మనం ఆలోచించాలి ఏంటంటే ఆ ప్రెషర్ ఎలా బిల్డప్ అవుతుంది, వాట్ ఈస్ ద రీజన్, దానికి కారణం ఏంటి? ఆ ప్రెషర్కి మనం ఏమన్నా వాళ్ళకి ఇష్టం లేనిది చేపిస్తున్నామా? ఐదర్ ఇట్ కెన్ బి స్పోర్ట్సే కావచ్చు, అకాడమిక్సే కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళకి చెప్పే విధానమే కావచ్చు, ఏదైనా. సో అది ఫస్ట్ మనం యాజ్ అ పేరెంట్గా తెలుసుకోవాలి. అది వాళ్ళ ప్రెషర్ అనిపిస్తుంది అని అంటే అది దేనివల్ల, పేరెంట్ ఇది మనం ఎలా చెప్తున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నామనంటే, ఇప్పుడు మెయిన్గా అండి 10th వరకు చాలా మంచి మార్క్స్ వచ్చాయి, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఎవ్రీథింగ్. ఈవెన్ మనం న్యూస్ పేపర్లో చూస్తున్నాము, ఐఐటి స్టూడెంట్స్ కూడా చాలా ఫేమస్ కాలేజెస్కి వాళ్ళు ఒక గోల్ పెట్టుకొని సాధించాక కూడా వాళ్ళు సూసైడ్ చేస్తున్నారు. ఏంటి? ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రెషర్, అకాడమిక్ ప్రెషర్ అప్పుడు మ్యాక్సిమం, బికాస్ ఆఫ్ ద సొసైటీ ప్రెషర్. ఎలా అనంటే వాళ్ళు అక్కడికి వెళ్ళాక ది విల్ కమ్ టు నో ఏంటి అని అంటే, ఇది నేను చేయలేకపోతున్నా, నేను చేయలేకపోతున్నా, నేను పేరెంట్స్కి చెప్తే పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారా? మోస్ట్లీ చేయకపోవచ్చు. అండ్ వాట్ అబౌట్ ద సొసైటీ? సరే పేరెంట్స్ యాక్సెప్ట్ చేసినా రిలేటివ్స్ ఏమంటారు, నా ఫ్రెండ్ సర్కిల్ ఏమంటారు, అదే పెద్దగా సాధించాడు మళ్ళీ రిటర్న్ వచ్చాడు, ఫెయిలియర్ లాగా ఫీల్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. సో అది ఫేస్ చేయలేక దే ఆర్ కమిటింగ్ సూసైడ్స్. సో దీనికి ఇదంతా కాకుండా చూడడానికే డిఎంఐటి టెస్ట్ అండి. ఓకే. అండ్ వెరీ గుడ్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ పేరెంట్ అండి. నాట్ ఓన్లీ పిల్లలు, ఇప్పుడు మనం పెద్దవాళ్ళం కూడా చూస్తున్నాం కదా. మనం ఫ్రంట్ పేజ్ ఓపెన్ చేయగానే ఓన్లీ సూసైడ్స్, 30 ఏజ్ వాళ్ళు, 40 ఏజ్ వాళ్ళు, 45 ఏజ్ వాళ్ళు. ఏంటి ఆ ప్రెషర్? ఒకటేంటంటే ఫైనాన్షియల్ ప్రెషర్ కావచ్చు. వై ఫైనాన్షియల్ ప్రెషర్? ఎందుకనంటే దీని కూడా ఒక కారణం ఏంటి అని అంటే, చదువుతారు, చేస్తారు, బట్ దే విల్ నాట్ బి సక్సెస్ఫుల్ ఇన్ దర్ క్యారియర్. వై అది కూడా క్వశ్చన్. బికాస్ దే ఎండ్ అప్ డూయింగ్ దర్ రాంగ్ జాబ్. అంటే వాళ్ళు ఏదైతే వాళ్ళ టాలెంట్ ఉందో వాళ్ళు తెలుసుకోలేక ఏదో జాబ్ మనీ కోసమని ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. దానిలో సక్సెస్ కాలేక ఫైనాన్షియల్ ప్రెషర్ బిల్డప్ అయ్యి వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. సో పిల్లలే కాదు యాక్చువల్గా పిల్లలకైనా, అడల్ట్స్కైనా, ఎవరికైనా కానీ చేసుకునే వాళ్ళకి డిఎంఐటి అనేది హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. చాలా హెల్ప్ కాదండి, ఇట్స్ గైడింగ్ టూల్ అని చెప్పొచ్చు. ఏ విధంగా గైడ్ చేస్తుంది, ఏ విధంగా దాన్ని మనం ఐడెంటిఫై చేస్తాము, ఏ విధంగా కెరియర్ని బిల్డ్ చేస్తుంది అంటారు? ఇప్పుడు డిఎంఐటి టెస్ట్ ఏంటి అంటే, ఇట్ ఈస్ డెమోగ్రాఫిక్స్ మల్టిపల్ ఇంటెలిజెన్స్ టెస్ట్. వాట్ ఈస్ డెమోగ్రాఫిక్స్? డెమోగ్రాఫిక్స్ ఇస్ నథింగ్ బట్ ది స్కిన్ని స్టడీ చేసి దాన్ని మన ఒక మల్టిపల్ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ని గుర్తుపట్టే టెస్ట్. ఓకే. సరే మనం ఎలా గుర్తుపడతాం అనేది క్వశ్చన్ మార్క్ అండి. ఎలా గుర్తుపడతాం? బికాస్ హవార్డ్ గార్డ్నర్ అనే ఫేమస్ సైంటిస్ట్ తను ప్రూఫ్ చేశాడు, అండ్ ఈ గాట్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ దాట్. ఏమని? మనకి ప్రతి వాళ్ళకి 8 మల్టిపల్ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, అండ్ తనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. అండ్ 8 మల్టిపల్ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఇంటర్పర్సనల్ ఉంటుంది, అంటే స్పీకింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ బాగుంటాయి, వేరే వాళ్ళతోటి ఈజీగా కమ్యూనికేట్ కాగలుగుతారు. ఇంట్రాపర్సనల్, తనకు తను తెలుసుకోవడం అనేది. విజువల్ స్కిల్స్ ఉంటాయి, అండ్ వాళ్ళకి లాజికల్ స్కిల్స్ ఉంటాయి, న్యాచురలిస్టిక్ ఉంటుంది, కెనెస్థెటిక్ ఉంటుంది. సో ఇలా 8 మల్టిపల్ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని ఈ టెస్ట్ ఏంటంటే, మనం దేంట్లో స్ట్రాంగ్ ఉన్నాము, మనం దేంట్లో వీక్ ఉన్నాము అనేది వస్తుంది అనమాట. సపోజ్ ఇఫ్ లాజికల్ ఏరియా ఉంది, అది వీక్ ఉంది అనుకుందాము. సో అది వీక్ని మనం ఎలా డెవలప్ చేసుకోవచ్చు అని కూడా టిప్స్ ఉంటాయండి. సో దాన్ని బేస్ చేసుకొని మన స్ట్రాంగర్ ఏరియా ఏంటి, మన వీకర్ ఏరియా ఏంటి అని తెలుసుకున్నాక దాన్ని బేస్ చేసుకొని మన ఫీల్డ్ని మనం చూస్ చేసుకోవచ్చు. పెద్దవాళ్ళు అయితే ఆ ఫీల్డ్కి వెళ్ళిపోవచ్చు. సపోజ్ 10th స్టాండర్డ్ స్టూడెంట్ అనుకోండి, కాలేజ్కి ఇట్ కెన్ హెల్ప్ దెమ్. సైన్స్కి వెళ్ళాలా, కామర్స్కి వెళ్ళాలా, ఆర్ట్స్కి వెళ్ళాలా అనేది వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. సో వాళ్ళకు ఒక గైడింగ్ టూల్ లాగా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు నైట్ టైంలో వెళ్తున్నామండి. సో
కార్కి ఆ లైట్స్ హెడ్ లైట్స్ అనేది ఎంత ఇంపార్టెంటో మనకి టెస్ట్ కూడా అంత ఇంపార్టెంట్ అండి. అంటే మనం జస్ట్ బ్లాంక్గా వెళ్ళిపోతాం అంతే. అంటే ఏది బూమింగ్ ఉంది, 10 మంది దేన్ని చూస్ చేసుకున్నారన్న ప్రాసెస్లోనే ఉంటుంది తప్ప మనకేది సూటబుల్, మనం దేనిలో ఎక్సెల్ అవ్వగలం అన్న వాటిపైన ప్రజెంట్ అయితే ఆలోచించట్లేదు. కాంపిటీషన్ వరల్డ్లో పరిగెడుతున్నాం తప్ప మనకు సూట్ అయ్యేది మాత్రం చాలామంది అవాయిడ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, ట్విన్స్ కూడా సేమ్ వాతావరణంలో పెరుగుతారు, సేమ్ టైంలో జన్మించిండ్రు, మైట్ బి సెకండ్స్ డిఫరెన్స్ ఉండొచ్చు, బట్ వై దే ఆర్ డిఫరెంట్, మొత్తం డిఫరెంట్గా ఎందుకున్నారు? బికాస్ వాళ్ళ న్యూరాన్ డిస్ట్రిబ్యూషన్ డిఫరెంట్గా ఉంది. సో వాళ్ళ స్కిల్స్ డెవలప్ ఏదైతే అయ్యాయో అది కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో అది మనం తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం అంటాము హీఈస్ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ అనేది. ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఎ గాడ్ గిఫ్టెడ్ అండి. ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్, ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఎ గాడ్ గిఫ్టెడ్, నాట్ ఓన్లీ వన్ చైల్డ్. ఇప్పుడు గాడ్ గిఫ్టెడ్ ఎలా అవుతాడు ఆ చైల్డ్? ఎందుకంటే తను తెలుసుకున్నాడు కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ తను తెలుసుకున్నాడు తను ఎందులో చాలా బాగున్నాడు అని. ఇప్పుడు ఫేమస్ యాంకర్ సుమా గారు ఉన్నారు, షీఈస్ వెరీ గుడ్ అట్ యాంకరింగ్. తను అది చేయకుండా వేరే చేస్తుంటే తను అంత సక్సెస్ కాలేకపోయేది ఉండేమో. సో అది మన టాలెంట్ ఎందులో ఉందని తెలుసుకునే వాళ్ళు దే ఆర్ 5 to 10% అండి. 70 to 80% పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్డ్. బ్లైండ్గా బయట ఇందులో చాలా డబ్బులు ఉన్నాయి, ఇందులో వెళ్తాము, లేదా ఇందులో స్కోప్ ఉంది, మా పేరెంట్స్కి ఇది ఇష్టము అని అందులోనే వెళ్తారు తప్ప వాళ్ళు ఎందులో టాలెంట్ ఉన్నది అనేది అది చాలా పెద్ద టాస్క్ యాక్చువల్గా. ట్రూ. సో ఇప్పుడు మనకి కార్కి హెడ్లైట్స్ ఎంత ఇంపార్టెంటో సేమ్ అలాగే ఇప్పుడు మనం నైట్ జర్నీ చేస్తున్నాము, సో కరెక్ట్గా వెళ్తాము, డెస్టినీకి చేరుకుంటాము. అదే హెడ్లైట్స్ లేవనుకోండి మన డెస్టినీకి చేరుకుంటామో లేదో తెలియదు, ఎంత టైం తీసుకుంటామో తెలియదు, బ్యాక్కి రిటర్న్ వస్తామో అని కూడా తెలియదు, గ్యారంటీ లేదు. సేమ్ మన లైవ్ జర్నీ కూడా అలాగే. మన మధ్యలో ఆపేసి ఏదో బిజినెస్కి డైవర్ట్ అవుతామా తెలియదు, ఎండ్ అప్ ఇన్ డూయింగ్ సొసైడ్సా తెలియదు. అంటే ఇట్స్ బ్లాంక్, జస్ట్ బ్లాంక్లీ మనం వెళ్ళిపోతాం అనమాట. సో అలా వెళ్ళకుండా ఇట్స్ అ గైడింగ్ టూల్ ఫర్ ది పేరెంట్స్ హూవర్ ఆర్ డూయింగ్ ద డిఎంఐటి టెస్ట్, ఎవరైతే చేయించుకుంటున్నారో వాళ్ళకు కూడా చాలా అడ్వాంటేజ్ అండి. మీరు అన్నట్టుగానే డిఎంఐటి టెస్ట్ అనేది ఒక గైడెన్స్లా పనిచేస్తుందని చెప్తున్నారు పిల్లలకి. చాలా మంది పేరెంట్స్ పిల్లల్లో గమనిస్తూ ఉంటారు, వాళ్ళకి ఏదైతే సబ్జెక్ట్ స్ట్రెస్ అనిపిస్తూ ఉంటుందో, హార్డ్ అనిపిస్తూ ఉంటుందో ఫోకస్ చేయలేరు, వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదు. కొంతమంది పిల్లలు అదే స్కూల్కి వెళ్ళడానికి కూడా భయపడుతూ ఉంటుంటారు. యాంగర్ ఇష్యూస్ కూడా అక్కడ డెవలప్ అవుతుంటుంటాయి, యాంగ్జైటీ ఇష్యూస్ డెవలప్ అవుతుంటుంటాయి. అవన్నిటి పిల్లలతో ఇబ్బంది పడుతున్న పేరెంట్స్ ఎవరైతే ఉంటుంటారో వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి డిఎంఐటి టెస్ట్ చేయించుకొని రీజన్ ఏంటి అని తెలుసుకునే అవకాశం ఉంటుంది అంటారు. ఎస్ అండి, ష్యూర్. ఇప్పుడు ఇది లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ దేంట్లో స్ట్రాంగ్ ఉందే కాకుండా మనకి లెర్నింగ్ స్టైల్స్ కూడా తెలుస్తాయి. లెర్నింగ్ స్టైల్స్ అంటే ఇప్పుడు 3 లెర్నింగ్ స్టైల్స్ ఉంటాయండి. ఒకటి విజువల్ లెర్నర్, చూసి నేర్చుకునే వాళ్ళు, కెనెస్థెటిక్ లెర్నర్, ప్రాక్టికల్గా చేసి నేర్చుకునేవాళ్ళు, మ్యూజికల్ లెర్నర్ మీన్స్ విని నేర్చుకునేవాళ్ళు. సో వాట్ కైండ్ ఆఫ్ అ లెర్నర్ ఈజ్ మనకి తెలుస్తుంది రిపోర్ట్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు చాయ్ ఎలా నేర్చుకోవాలి, సింపుల్. ఇప్పుడు దీన్ని నేను మీకు చెప్తాను ఇలా ఇలా చేయాలి అంటే, ఓహో ఇలా ఇలా చేయాలా, అదే వేయాలా, ఫస్ట్ మిల్క్ వేయాలా అని ఓరల్గా చెప్తే మీరు నేర్చేసుకుంటారు. కొందరేమో లేదు చూడాలి అంటారు, కొందరేమో లేదు నువ్వు చెప్పు నేను చేస్తాను అంటారు. సో దీస్ ఆర్ ది 3 లెర్నింగ్ స్టైల్స్ అండి. సో వాళ్ళకి అలా చేస్తేనే గుర్తుంటుంది. ఇప్పుడు మదర్గా ఇప్పుడు కొందరు పేరెంట్స్ ఏం చేస్తారు అని అంటే, లేదు నువ్వు ఇక్కడ నుంచి కదిలేదు, లేదు నువ్వు 1 hour 2 hours ఇక్కడనే కూర్చొని చదువుకోవాలి అని చెప్తారు. కానీ పాపం చైల్డ్ కనుక కెనెస్థెటిక్ లెర్నర్ అయి ఉంటే తను అక్కడ కూర్చోలేడు, ఇబ్బంది పడతాడు. బికాస్ తనకి ఎలా అంటే మూమెంట్ ఉండాలి, బాడీ మూమెంట్ ఉంటేనే తను చదవగలుగుతాడు అనమాట. సో ఆ టైంలో తను వేస్ట్, ఆ 2 hours అక్కడ కూర్చొని చదువుకోవడం అనేది తనకి వేస్ట్ అనమాట, 0 అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు అదే వేరే పిల్లల్ని మీరు గట్టిగా చదవండి. ఇప్పుడు కొందరు పేరెంట్స్ ఉంటారు, నాకు వినపడాలి, నువ్వు ఏం చెప్తున్నావో వినపడాలి అంటారు. కానీ సపోజ్ ఈజ్ అ లిజనర్ అనుకోండి, తను అలా చదవలేడు. ఓకే, తను ఎలా అంటే చూసి నేర్చుకోగలుగుతాడు. అంటే అది వర్డ్స్ కనుక చూసి, లేకపోతే ఇప్పుడు మనకు ఆడియో వీడియో ఉంటాయి, ఈ మధ్య యూట్యూబ్ వీడియోస్ వస్తాయి, ఆ యూట్యూబ్ వీడియోలో చూసి హీ కెన్ లెర్న్ వెరీ ఈజీలీ అనమాట. సో ఆ లెర్నింగ్ స్టైల్స్ కూడా పేరెంట్స్ తెలుస్తాయి, ఐడెంటిఫై చేయాలి వాటిని కూడా. సో డిఎంఐటి అనేది ఒకటి ఏ విధంగా చదవాలి అండ్ దాంతోపాటు వీళ్ళ ఫోకస్ ఎందుకు ఉండట్లేదు అండ్ దాంతోపాటు కెరియర్కి సంబంధించి ఎటు వెళ్తే బాగుంటుందన్న వాటిపైన హెల్ప్ అవుతుందని చెప్పచ్చు. చాలా చాలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏ విధంగా, ఏ క్లాసెస్ నుంచి పిల్లలకి ఈ టెస్ట్ వర్కౌట్ అవుతుంది అంటే? ఈ టెస్ట్ అనేది 2 years అబవ్ అండి, ఎవరైనా చేయించుకోవచ్చు. ఏజ్ లిమిట్ ఈస్ నాట్ దేర్, దెర్ ఇస్ నో ఏజ్ లిమిట్. ఎవరైనా 30+, 40+, 20+, 2 years ఏజ్ నుంచి ఎవరైనా చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ దట్ వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ మంచిగా డెవలప్ అయ్యి ఉండాలి. ఓకే. సో వాళ్ళకి ఏం చేస్తామని అంటే, వాళ్ళకి ఫింగర్ ప్రింట్ స్కాన్ తీసుకొని ఆ ఫింగర్ ప్రింట్స్ని స్టడీ చేస్తామన్నమాట. దెన్ స్టడీ చేశాక వాళ్ళకి
కొన్ని పేజెస్ రిపోర్ట్ జనరేట్ అవుతుంది. ఆ రిపోర్ట్లో ఇప్పుడు నేను చెప్పాను కదా, వాళ్ళకి ఏది స్ట్రాంగ్ ఏరియా ఉంది, ఏది వీక్ ఏరియా ఉంది, ప్లస్ స్ట్రాంగర్ వీకర్ కాకుండా ప్లస్ పాయింట్ ఏది ఉంది అందులో కూడా తెలుస్తుంది. అండ్ లెర్నింగ్ స్టైల్స్ కూడా తెలుస్తాయి. సో దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ యాక్టివిటీస్ కూడా మ్యాప్ అవుతుందండి. ఓకే. సపోజ్ ఇప్పుడు నాది ఉంది, ఇప్పుడు నా లాజికల్ స్ట్రింగ్స్ స్ట్రాంగర్ అనుకోండి, నాకు చెస్ ఇస్ ద స్ట్రాంగర్ ఏరియా అని చూపిస్తుంది అందులో. సో నాట్ ఓన్లీ చెస్, ఇప్పుడు 8 మల్టిపుల్ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకొని దర్ ఆర్ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ కదా, ఆ యాక్టివిటీస్ నాకు ఏది బెస్ట్ సూట్ అవుతుంది అని కూడా ఉంటుంది. ఓకే. సో మనము పిల్లల మీద టైం స్పెండ్ చేస్తాము యాక్టివిటీస్కి, అది కూడా చాలా యూస్ఫుల్గా స్పెండ్ చేయొచ్చు విత్ DMIT రిపోర్ట్. అది చేతిలో ఉంటే మాత్రము వీ కెన్ డూ వండర్స్ విత్ ద చిల్డ్రన్. సో కెరియర్కి సంబంధించి చూస్ చేసుకునే ప్రాసెస్లో పిల్లలు కన్ఫ్యూజ్ అవుతున్నారని మీరు కనుక ఐడెంటిఫై చేస్తే DMIT టెస్ట్ అనేది చాలా పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. లైక్ కెరియర్ గైడెన్స్ అని చెప్పొచ్చు. ఎవరైనా సరే ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఒకవేళ అప్రోచ్ అవ్వాలి, డీటెయిల్స్ తెలుసుకోవాలి, ఎంక్వైరీ చేయాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మా టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.